అవతార పురుషుడు రఘురాముడైన, నింగికి నిచ్చినేసిన రాకేష్ శర్మ అయినా, మరియు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. అందుకే చెప్తాను, అందరికీ కనే శక్తి అమ్మకు ఒకటే ఉంటుంది. చాలా మంది అంటారు నేను అన్ని రంగాల్లో రాణించానని. అది విద్యా రంగమైన, క్రీడా రంగమైన మరియు సంగీతమైన. ఇవన్నీ కూడా నేను ఇష్టపడి చేశాను, కష్టపడి కాదు. మరియు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యంలో తీర్చిదిద్దిన మా అమ్మ వడియే నా బడి. ఇదే నా విజయానికి మూలమంత్రం. అందుకే చెప్తాను, కత్తుల బోనుల మధ్య ఉన్న, చల్లని వెన్నెల మధ్య ఉన్న, మన ఆకలి కేక వేయక ముందు మన ముందు నైవేద్యాలు పెట్టి మనకు అభ్రపరిచేది తల్లి ఒకటే. అటువంటి తల్లి కడుపులో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనకు ప్రాణం పోసిన ప్రాణదాత మన తల్లి. ప్రపంచంలో తీర్చుకోలేని రుణం తల్లి రుణం. ఎందుకంటే ఆ రుణం తీర్చుకోవడం దేవుడితనం కాదు. అందుమూలాన అది అంతులిని మా అమ్మ వడియే బడిగా భావించాను. నా తల్లియే నా తొలి గురువుగా భావిస్తున్నాను. దేవుడు దిగి వచ్చిన ఈ స్వర్గమే నాకు ఇచ్చిన మా అమ్మ లాలన పాలన నేను ఎల్లప్పుడూ మర్చిపోలేను. తల్లి చేతులలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అందుకే తల్లి చేతుల ద్వారా తయారు చేసిన వంటలు మరియు బువ్వ పెట్టి భుజగించిన రోజులు మనం జీవితాంతం మర్చిపోలేము. అదేవిధంగా అది అమావాస్య రాత్రైనా మరియు అర్ధరాత్రైనా పిల్లలు నిద్రలేచి అమ్మ అనగానే అమ్మ పట్టపగళ్ళు ఎంత హుషారుగా ఉంటుందో అంతే హుషారుగా సకల సౌకర్యాలు అందుబాటులో తెచ్చి అందజేసి ఓపికతో లాలపాడినప్పుడు అది మనకు శ్రీరామ రక్షగా అవుతుంది. అటువంటి విశాలమైన హృదయంతో సేవ చేసిన తల్లిని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ప్రస్తుతం రోజులలో మనం చూస్తే ప్రాణం లేని ఫోన్తో రోజుకి 10 గంటలు గడుపుతున్నారు. కానీ ప్రాణం పోసిన తల్లితో 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇది అసలు అజ్ఞానానికి చిహ్నం. మీరు ఎంత గొప్ప చదువు చదివినా, విదేశాల్లో ఉన్నా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న రోజే మీరు ఒక నిజమైన నాగరికులు అవుతారు. దేవుడు సైతం కోరేది ఒకటే, అది అమ్మ దీవెన. మనము మనుషులము, నిమిత్త మాత్రులము. కావున అమ్మ దీవెన తోడు ఉంటే పగలే వెన్నెలుగా మారతాయి. అందుకే చెప్తాను, అమ్మ ఓ భావన, అమ్మ ఓ దీవెన, అమ్మ ఓ లాలన మరియు అమ్మ ఓ పాలన. కావున అమ్మ లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది అని నేను చెప్పగలను. ఎంతటి వాడైనా మరియు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మరియు కృష్ణుడు తల్లి పెగు పంచుకొని అమ్మ వడియబడిగా భావించి చరిత్రలోకెక్కారు మరియు మార్గదర్శకులయ్యారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టాలి అని నేను యువశక్తితో కోరుకుంటున్నాను.